ఢిల్లీకి చేరుకున్నారు. అయితే వీరితో పాటు ఏపీ తెలంగాణతో పాటు బీహారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులందరూ కూడా ప్రధాని మోదీ అదేవిధంగా అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి వీరితోటి భేటీ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రధానంగా కనుక చూస్తే నేడు హోంశాఖ ఆధ్వర్యంలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అని చెప్పొచ్చు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశం ముగిసిన తర్వాత ఏ విధమైనటువంటి చర్చలు ఉంటాయి, కేవలం అంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల రాష్ట్రాల ముఖ్యమంత్రులుగానే వీరు పాల్గొన్నారా, లేదా ప్రధానమంత్రితో ఇంకేమైనా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్ర బడ్జెట్కి సంబంధించిన అంశాలు, లేకపోతే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం శ్రీనివాస్ యాదవ్ గారు ఇటు బీఆర్ఎస్ నుంచి మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఎక్స్ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనతో జుమ్కాలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ద్వారపరెడ్డి జగదీష్ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ మనతో జుమ్కాలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అవుతు శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతోటి ఏపీ నుంచి అందుబాటులో ఉన్నారు జుమ్కాల్లో. రైట్, ముందుగా శ్రీనివాస్ యాదవ్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి సార్, ఇంకా నక్సల్స్ ఇంకా ఉన్నారంటారా? అంటే ఇక్కడ ఏంటంటే నక్సల్స్ ఉన్నారు అంటే సమస్య ఉంది అని అర్థం అక్కడ. సో నక్సలేట్లను దేశద్రోహులుగానో తీవ్రవాదులుగానో ఎప్పుడు గతంలో ఏ ప్రభుత్వం కూడా చూడలేదు, చూడొద్దని కూడా చాలాసార్లు కోర్టులు కూడా చెప్పినాయి. సో ఇక్కడ ఏంటంటే నక్సలేట్లు అసలు ఎందుకు పుట్టినరు, ఎందుకు వాళ్ళ ఆచరణ ఏంది, వాళ్ళ ఆలోచన విధానం ఏంది అనేది అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండో విషయం ఏంటంటే నక్సలేట్లు ఈ దేశ పౌరులే, బయట నుంచి వచ్చిన ఉగ్రవాదులు కాదు. వాళ్ళు ఒక సమస్య తీసుకొని పోరాటం చేస్తున్నారు. ఆ సమస్యతో పాటు వాళ్ళ ఐడియాలజికల్ లైన్ ఒక లెఫ్ట్ ఐడియాలజికల్ లైన్లో వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మనము వాళ్ళ తీవ్రవాదుల్లాగానో ఉగ్రవాదులను చూడకుండా ఒక సమస్యలాగా, ఒక సమస్య కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఈరోజు. కానీ లేదు, వాళ్ళను మేము వెపన్స్ పట్టుకున్నారు అని వాళ్ళని ఎన్కౌంటర్లు చేసుకుంటూ పోతే ఈరోజు అది సమస్యకు పరిష్కారం కాదు. ఎందుకంటే గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు చేసింది. సో చర్చలు సఫలం కాలే, చాలా రాష్ట్రాల్లో చర్చలు చేసినాయి. సో కాబట్టి చర్చలు చేస్తున్నదంటే అర్థమైంది అదొక సంస్థ, అదొక హామ్ స్ట్రగుల్లో పనిచేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి హామ్ స్ట్రగుల్ను తీవ్రవాదిగా గుర్తించకుండా అక్కడ ఉన్న సమస్యలు ఏంది, వాళ్ళు ఎందుకు అక్కడ ఇప్పుడు ఏ నక్సలైట్లైనా ఇంకోటైనా కూడా అక్కడ ప్రజలు సపోర్ట్ లేకుండా, ప్రజలు సహకరించకుండా, ప్రజల వాళ్ళకు వెన్నుదండగా ఉండకుండా ఆ ఆర్గనైజేషన్ కానీ ఆ సంస్థ బతకదు. సో ప్రజలు ఎందుకు సహకరిస్తున్నారు, ఎందుకు సహకరించవలసి వస్తుంది అక్కడ అనేది ఈరోజు ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనది డెమోక్రటిక్ కంట్రీ, నాట్ ఏ డిక్టేటర్ కంట్రీ. ఇది డిక్టేటర్ కంట్రీ కాదు, ఏదో కొరియాలో, ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలో, ఇరాన్, ఇరాక్లా కాదు. ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ, ఇది ప్రజాస్వామ్యమైన దేశం. సో ప్రతి ఒక్క పౌరుడి ఈ సమస్యను మనం అర్థం చేసుకొని ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించినప్పుడు మాత్రమే మనకు ఎట్లాంటి సమస్యలు నక్సలైట్లు పుట్టారనేది అర్థమైంది. ఈరోజు తెలంగాణలో నక్సలైట్లు ఎక్కడ లేరు, మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఏమాత్రం పెద్ద అలజడులు కూడా లేవు. అది యాక్చువల్లీ ఏంటంటే ఇదంతా దండకారణ్యం. సో దండకారణ్యం ఏమవుతుంది అంటే మన ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇదంతా ఒక దండకారణ్యం. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మొత్తం ఇట్స్ అ ఫారెస్ట్ జోన్. సో ఈ దండకారణ్యం అంతా పాసింగ్ ఏరియా కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఉంటుంది. నేనేమంటున్నా అంటే నక్సలైట్ అంటే సమస్య ఎక్కడ ఉంటే అక్కడ నక్సలైట్ అవుతాడు. మాకు ప్రొఫెసర్ చెప్పిండు, ఏమన్నాడంటే నేను కమ్యూనిస్టు కాదంటే, కమ్యూనిస్టు అనేటోడు 18 నుంచి 35 వరకు కమ్యూనిస్టే. నువ్వు ఎక్కడైతే ప్రశ్నిస్తావో వాడు కమ్యూనిస్టు, అంతే కదా. సో బస్సు ఆగపోతే ఎందుకు ఆపవు బస్ స్టాప్ లో ప్రశ్నిస్తాడు కమ్యూనిస్టు. మహిళ సీట్ ఉంటుంది, కూర్చోరు, ఇంకో మగవాడు కూర్చుంటాడు, నువ్వు లేవాలి అంటాడు కమ్యూనిస్టు. లైన్లో క్రాస్ అయిపోతుంటాడు, ఎందుకు లైన్లో ఉండాలని అని అంటాడు కమ్యూనిస్టు. ప్రశ్నిస్తాడు. అది ప్రతి ఒక్కడు కమ్యూనిస్ట్. కమ్యూనిస్ట్ అంటే నక్సలైట్ అంటే తుపాకీ దెబ్బకేసుకుంటే మాత్రమే నక్సలైట్ కాదు. సమస్య పైన ఆ సమయంలో ఇమ్మీడియట్లీగా అప్పటికప్పుడు స్పందించేవాడే కమ్యూనిస్టు. సో అట్లా మనం ఆలోచించి ఈరోజు ఈ దేశంలో ఒక సమస్యగా మనం గుర్తించి మాట్లాడితే తప్ప ఈరోజు వాళ్ళ బుల్డోర్ నిన్న 34 మందిని చంపారు కావచ్చు. ఇప్పటివరకు చాలామంది అమరవీరులు అయ్యారు, త్యాగాలు చేశారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే నక్సలైట్ అంటే ఒక వినాలే, వాళ్ళ పేరు మీద భూమి ఉండదు, వాళ్ళ అయ్యవ్వ పెట్టిన పేరు కూడా ఉండదు వాళ్ళకు. వాళ్ళకి ఏదో పేరు వస్తుంది అంటే
సో ఇప్పుడు బ్రహ్మనాయుడు శ్రీనివాస్ యాదవ్ పేరు మీద మనం బతకం, అవును. చచ్చిపోయిన తర్వాత మన పేరు బయటకు వస్తుంది. ఏదో ఒక పేరు ఎల్లయ్య మల్లయ్య పేరు ఏ పేరు మీదనో మనం పనిచేస్తాం. సో లైఫ్ని అంతా త్యాగం చేస్తుండే ఒక వ్యక్తి అంటే ఎందుకు, ఆ సిద్ధాంతంలో ఏముంది, అక్కడ సమస్యలో ఏముంది, ఎందుకు ప్రజలు సహకరిస్తుండ్రు అనేది, ఇది ప్రభుత్వము ప్రజాస్వామ్యమైన దేశం కాబట్టి మనం ఆలోచించుకొని వాళ్ళతో చర్చించి ఆ సమస్యలను ఒకవైపు వాళ్ళతో చర్చించాలి, ఇంకోవైపు సమస్యలను పరిష్కారం వైపు తీసుకుపోవాలి. అట్లా తీసుకుపోకుండా మేము బుల్డోజ్ చేస్తామంటే లేదా ఎన్కౌంటర్లు చేస్తామంటే ఇప్పుడు ఇంకొక నుంచి పుడుతుంటుంది. ఇప్పుడు అప్పుడప్పుడు అంటున్నాడు అమిత్ షా కూడా అర్బన్ నక్సలెట్లు తయారయ్యారు అని. సో ఇప్పుడు అంటే ఫారెస్ట్ నక్సలెట్లు ఇప్పుడు అర్బన్ నక్సలెట్లు వచ్చిండ్రు, అవునా కదా. సో కాబట్టి అర్బన్ నక్సలెట్లు అంటే అర్బన్లో సమస్య ఉందని అర్థం, నువ్వు అర్బన్ అడ్రస్ చేస్తలేవని అర్థం కదా, అంతే కదా. సో అడవిని అడ్రస్ చేయలేదు, నువ్వు అర్బన్ అడ్రస్ చేయలేదు. సో అర్బన్ నక్సలెట్లు అనే పదం నీ దాంట్లో నుంచి వస్తుంది. కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామికబద్ధంగా ఉన్నాం కాబట్టి మన ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ ప్రజల కోసం వాళ్ళు ఒక సమూహం పోరాటం కాబట్టి ఆ సమూహంతో నువ్వు చర్చించలేని పక్షంలో ఓన్లీ నేను వెపన్తోనే తుపాకీ తుటాదారనే నేను అణచివేస్తావంటే ఎక్కడ కూడా చరిత్రలో ఎక్కడ కూడా అది నిలబడలేదు, గెలవలేదు, ఎక్కడ విజయవంతం కాలేదు. నాకు డౌట్ శ్రీనివాస్, ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలే కదా ఇవి, సో ఇంకెందుకు నక్సలిజం? అదే అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ కూడా ప్రజలు సహకరిస్తున్నారు కదా, ప్రజలు ఎన్నుకుంటుండ్రు, ఇక్కడ ప్రజలు సహకరిస్తున్నారు వాళ్ళకి. అంటే అర్థమైంది వాళ్ళకి ఎక్కడో మనం కరెక్ట్ మెడిసిన్ ఇవ్వట్లేదు, వాళ్ళ సమస్యలు మనం గుర్తించలేవు. ఈరోజు దండకారణ్యంలో 75 సంవత్సరాలు మాట్లాడుకుంటే చాలా బాధేస్తుంది. ఇంకా కరెంటు లేని గ్రామాలు ఏందండి, ఇంకా నీళ్లు లేని గ్రామాలు ఏందండి, ఇంకా బస్సు లేని గ్రామాలు ఏందండి, ఎక్కడ మేక్ ఇన్ ఇండియా అండి, ఎక్కడ వెలిగిపోతున్నామండి, అంతరిక్షంలోకి పోతున్నాం కదా. ఇంకా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పరిస్థితిలో ఈరోజు పొట్ట చేత పట్టుకొని ఎందుకు వస్తున్నారండి తెలంగాణకు? ఈరోజు మనం ఎక్కడ సెక్యూరిటీ గార్డు చూసినా, ఏ హోటల్లో చూసినా ఓన్లీ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నుంచి ఎందుకు వస్తున్నారు? అర్థమవుతుంది కదా. అక్కడ పని లేదు, నువ్వు పని కల్పించు. అక్కడ బతుకు లేదు, బతుకు కల్పించు. ఎందుకు వస్తాడు? ఈరోజు మొత్తం ఈస్టర్న్ స్టేట్స్ అని ఎందుకు వస్తున్నాయి? ఈరోజు బీహార్, మధ్యప్రదేశ్ మీరు మాట్లాడింది కదా, ఇప్పుడు ఏ రాష్ట్రాలు అయితే మీరు మాట్లాడినారో ఆ రాష్ట్రాల నుంచే వలస వస్తుంది. ఎందుకు వస్తుంది వలస? సో ఎందుకు వస్తుంది వలస అంటే అక్కడ పని లేదు. మరి అక్కడ కూడా ప్రభుత్వమే కదా, అక్కడ కూడా ప్రజలు ఎన్నుకున్నారు కదా. 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఇంకా వలస ఎందుకు పోవాలి? వలస పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సో కాబట్టి నక్సలైట్లను ఒక తీవ్రవాద సంస్థనో లేదా ఇంకో ఉగ్రవాద సంస్థను చూడకుండా ఈ దేశంలో ఒక సమస్య కోసం పోరాడుతున్న ఒక సమూహం, ఆ సమూహంతో చర్చించాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వానికి. వాళ్ళు బయట నుంచి వచ్చిన పౌరులు కాదు, ఈ దేశ పౌరులు, ఇక్కడ పుట్టిన వాళ్ళు. ఒక సమస్య కోసం వాళ్ళు ఒక ఆలోచనతోనే ఒక సిద్ధాంతంతో ముందుకు పోతారు. ఎందుకు పోతున్నారు? ఆ సిద్ధాంతం ఏం అవసరం వచ్చింది అనే దాన్ని చర్చించకుండా ఊరికే నేను తుపాకీ ఎక్కుపెట్టి నేను చంపుకుంటా పోతానంటే చాలా రోజులు నిలబడదు. ఇంకో విషయం ఏంటంటే పెద్దలు దిలీప్ అన్న కూడా అక్కడ చాలా గనులు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు దండకారణ్యం మొత్తం కూడా ఒక మైన్స్ ఉన్నాయి, చాలా విలువైన ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపద కోసమే వీళ్ళు అంటే స్టార్ట్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది కదా, అనుకోవచ్చు కదా మనం. సో ఈరోజు వాళ్ళ సమస్యలు తీర్చకుండా, అక్కడి నుంచి పని చేయకుండా, అక్కడి నుంచి ప్రజలను బయటికి వెళ్ళిపోయేటట్టు నువ్వు సిస్టమ్ డెవలప్ చేసి ఈరోజు నువ్వు పని చేయకపోతే ఏం చేస్తాడు? పని కోసం పోతాడు. ఈరోజు కరోనాలో చూసినాం ఎన్ని లక్షల మంది తెలంగాణ, ఆంధ్రకు, సౌత్కి వచ్చి మళ్ళీ నార్త్కి ఎట్లా పోయినరు? ఎందుకు పోయినరు? దానికి ఎవరు బాధ్యత? అక్కడ పనిస్తే అక్కడే ఉంటాడు కదా. నువ్వు నేను ఎందుకు పోలే? మనం మహారాష్ట్రకో, బాంబేకో, ఢిల్లీకో మనం చదువుకున్నాం కదా, బెంగళూరుకి ఎందుకు పోలే? ఇక్కడ మనకు ఉపాధి దొరికింది కాబట్టి ఇక్కడ ఉన్నాం మనం. సో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళను ఏ పనులు ఇవ్వకుండా, ఏ ఉపాధి ఇవ్వకుండా, వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేయకుండా వాళ్ళు వదిలేస్తే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే కొంత పిరిగడ మంది ఉన్నారో ఆ పిరిగడ మంది కోసము ఏదైతే విప్లవ సంస్థలు పోరాటం చేస్తున్నారో, నక్సలైట్ అని అనుకొని పోరాటం చేస్తున్నారో వాళ్ళని అణచివేస్తే రేపు అక్కడి నుంచి గనులన్నీ దోపిడీ చేసుకోవచ్చు అనుకునే ఆలోచన కూడా చాలా ప్రజాస్వామికవాదులు మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. సో ఈరోజు గనుల ఎందుకంటే నీకు వాళ్ళు అక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళని అంతే కదా, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలు దోపిడీ చేసుకోవచ్చు అంతే కదా. బంగారం ఉంది మొత్తం ఆడ, మీకు మైన్స్ మామూలు మైన్స్ కాదు. సో నీకు మొత్తం లెఫ్ట్ భారతదేశానికి మనం దక్షిణ నుండి చూస్తే రైట్ సైడ్ అంతా బంగారమే, లెఫ్ట్ సైడ్ ఏం లేదు. గుజరాత్ ఏం లేదు, మహారాష్ట్ర లేదు. మహారాష్ట్ర పార్ట్ ఆఫ్ నాగపూర్ నుంచి రైట్ తీసుకుంటే మొత్తం నీకు వింధ్య పర్వత అన్ని కూడా మొత్తం మైన్స్ అవన్నీ. సో అక్కడి నుంచి ఆ మైన్స్ ఎత్తుకోపోయే ప్లాన్ చేస్తుండ్రా? అవాని అందాని కంపెనీల కోసం ఈ కుట్ర జరుగుతుందా? వీళ్ళని లేపేస్తే ఇంకా ప్రజలు కూడా వెళ్ళిపోయినరు, అక్కడి నుంచి ఖనిజ సంపద అంతా దూసుకొని పోవచ్చు అనేది ఉందా? ఇదంతా చాలామంది మేధావులు, చాలామంది లెఫ్టిస్టులు, చాలామంది రైటిస్టులు రాస్తున్నారు, వ్యాసాలలో ఆర్టికల్స్ రాస్తున్నారు. చర్చ జరుగుతుంది ఎప్పటి నుంచో, దాదాపు 2-3 దశాబ్దాల నుంచి చర్చ జరుగుతుంది. సో కాబట్టి ఈ దేశ ప్రభుత్వము డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి డెమోక్రటిక్ ఆలోచనతోని ప్రజలతో ఆలోచించి వాళ్ళతో చర్చించి ఆ సమస్యలు ఏందో పరిష్కరించినప్పుడే మార్గమే అయితే తప్ప నువ్వు చంపుతానంటే ఎంతమంది చంపుకుంటా పోతావు?
ఈరోజు ఎంతమంది చంపుకుంటా పోతావు, ఓ రోజు నువ్వు కూడా ఉంటావు కదా. అవును. సో కాబట్టి అటువైపు పోకుండా ఉండాల్సిన ఉంది. కాబట్టి అటువైపు ఆలోచన